వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో దొంగల బీభత్సం పెరిగిపోయిందండి. నిన్న శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం రాత్రి వరకు కూడా గుడిలలోకి వెళ్ళిపోతారు. రాత్రి వేళలో అయితే జాగారం గుడిలలో చేస్తారు, లేకపోతే ఇంటి దగ్గర రాత్రి అంతా మెలకువగా ఉంటారు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి దొంగలు నిజామాబాద్లో రెచ్చిపోయారు. 3 ఏరియాలలో దొంగలు బీభత్సం సృష్టించి ఎంత దొరికితే అంత తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఇక్కడ గూపన్పల్లిలోని కేశాపూర్ రోడ్లో ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది. ఇండివిజువల్ హౌస్లో కూడా రిక్కి నిర్వహించారా మరి ఏంటా కానీ 40 నిమిషాల వ్యవధిలోనే దొంగలు రావడము, దోచుకొని మొత్తం ఏదంటే ఇటు బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవన్నీ తీసుకొని పారిపోయారు. అంటే కేవలం 40 నిమిషాల్లోనే ఇంత చాకచక్యంగా చేశారంటే చూడొచ్చు మనం ఎంత రిక్కి నిర్వహించారు, ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. మనం ప్రస్తుతం ఏదైతే దొంగతనం జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాము. ఈ ఇల్లు కూడా చూడండి, ఇక్కడైతే రోడ్డుకు పక్కనే ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్లో అయితే వెనుక పక్కల ఇల్లు లేవు, మరి సైడ్ కూడా ఎలాంటి ఇల్లు లేవు, మరి దారి కూడా ఉంది దీని ఇంటి ముందర నుంచి పోవడానికి రావడానికి. ఇదంతా చూసుకున్నటువంటి దొంగలు అయితే రెచ్చిపోయారు. మరి మొత్తానికి ఇల్లుని తాళం పగలగొట్టి మొత్తానికి అయితే మధ్యాహ్నం వేలో ఇది చూడొచ్చు, ఇది గేటు. మనం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది గేటు, బయట గేటు. ఈ గేట్ మొత్తం గేట్ మూసారు. తర్వాత దీనికి గ్రిల్ ఉందండి, ఇట్లాంటి గ్రిల్స్. ఈ గ్రిల్స్ కూడా ఇట్లా వేసారు. ఈ గ్రిల్స్ వేసినవి ఉన్నాయి, ఈ గ్రిల్స్ తీసేశారు. దీని లోపల తలుపులు ఉన్నాయి, పెద్ద తలుపులు. దీనికి తాళం కూడా మంచి తాళం, గట్టి తాళం వేస్తే కూడా తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్నటువంటి నగదు, బంగారం దాదాపుగా 25 నుంచి 27 తులాలు పోయినాయి అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చూడొచ్చు, ఇది ఇక్కడ చూడొచ్చు, ఈ గుల్లెన్ని ఇట్లా లాక్ వేస్తే ఈ లాక్ ను కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ పదునైనటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా కూడా తాళాన్ని పగలగొట్టి ఆ తాళం కూడా తీసుకెళ్లిపోయారు. మొత్తం తాళం కూడా తీసుకెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అంటున్నారు, ఏ సమయంలో మీరు అంటే మొత్తం ఇంటి లిపాది కూడా తాళం వేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? టెంపుల్కి వెళ్ళాం, హనుమాన్ టెంపుల్. ఎక్కడ ఉంటుంది టెంపుల్? రెడ్డిపురం ఇంపీరియల్ గార్డెన్ అవుతుందా, బిలో 1 కిలోమీటర్ ఇంటి నుంచి. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 12:40-50 మధ్యన వెళ్ళాం. 1:20కి వచ్చేసరికి తలుపు పగలగొట్టేసింది. పగలగొట్టారు. మీరు ఎట్లా అంటే ఎవరు వచ్చారు? మేమే వచ్చినాం, టెంపుల్కి పోయి మేమే వచ్చాం. ఓకే, వచ్చిందాకనే మొత్తం తాళం పగలగొట్టింది ఉంది. మెస్ డోర్ పెట్టింది, గేట్ పెట్టింది. తీసి మెయిన్ డోర్ చూసేసరికి ఓపెన్ ఉన్నది. తాళం వేయలేదా అని మమ్మీ చెప్తే లేదమ్మా తాళం వేసిన అని చెప్పిన. నేను బండి పక్క పెట్టేసి వచ్చి చూసేసరికి ఇక్కడ లోపల కూడా బీరువా పగలగొట్టేసి రాగానే హడావిడి ఫస్ట్ అర్థమైపోయింది, మీకు దొంగలు పడ్డట్టుగా అర్థమైపోయింది. లోపల పోయి చూసినాం, ఆ రూమ్లో చూసినాం, ఈ రూమ్లో చూసినాం. రెండు రూమ్లలో 2 బీరువాలు, నల్ల ఒకటి ఇంట్లో ఒకటి పగలగొట్టేసారు. ఉన్నాయన్నీ తీసుకొని పోయారు. గోల్డ్, డబ్బులు. ఎంత పోయినాయి బంగారం? కానీ 27 తులాల 8 గ్రాములు బంగారం. మొత్తం అన్ని నగలే? మొత్తం నగలే, ఆర్నమెంట్. రింగుల్స్ ఉన్నాయి, ఒక 10 దాకా రింగులు ఉంటాయి, చిన్నవి పెద్ద. క్యాష్ పోయింది 2.70 నుంచి 3 లక్షలు ఉంటుంది క్యాష్. గంట వ్యవధిలోనే రావడము, దోచుకుపోవడం మొత్తం జరిగిపోయింది కదా? అర్ధగంట 40 నిమిషాలు అంతే. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 2 ఉంటాం, భార్య భర్త. అంటే ఇది కొత్త కన్స్ట్రక్షన్ అయినట్టుంది. మరి అంటే ఇంతకుముందు అంటే ఎప్పుడు వచ్చారు దీంట్లోకి? మేము 2 months అయింది వచ్చి. ఇంకా మీద కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని కొంత సీసీటీవీలో పెట్టియాలి. కన్స్ట్రక్షన్ అయినాక మీద కూడా డోర్స్ కిటికీ డోర్స్ పెట్టినాక సీసీటీవీ ప్లస్ సెంటర్ లాక్ సిస్టమ్ పెడతామన్న ఉద్దేశంతో ఈ మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, మరి అంటే అదును కాపు కాచి ఏదైనా చేసినట్టుగా అన్నట్టు రెక్కి నిర్వహించి చేసిందనే అనుమానం. అయితే ఇప్పుడు మొత్తానికి శివరాత్రి ఉంది, అందరూ ఎవరు కూడా ఉండరు. అంటే మధ్యాహ్నం వేళలో ఇల్లు వదిలి టెంపుల్లోనే ఉంటారు. ఇదే అదును చూసుకొని ఇది చేశారట. అవునవును. మళ్ళా ఒకటి ఇంత తొందరగా పలగొట్టి తీసుకొని పోవడం అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుర్రేమో అని ఒక అనుమానం. ఇప్పుడు 2 బీరువాలలో ఉన్న ఐటమ్స్ కానీ నగదు కానీ తీసుకో చూద్దాము. ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా కేవలం గంట వ్యవధిలోనే దొంగలు రావడం, దోచుకుపోవడం, ఇలాంటి ఏదో చిన్న దొంగతనం కాదండి. దాదాపుగా 27 తులాల వరకు పోయిందంటే అది చూడొచ్చు. మరి ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి 2 నెలల క్రితమే ఇంట్లోకి వచ్చారట. ఈ చుట్టుపక్కల కూడా ఎవరు ఎక్కువ తిరగని ప్రదేశం ఉంటుంది, ఇండివిజువల్ హౌస్ ఉంది కాబట్టి మాటు వేసే చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయారు. మెయిన్గా ఏదైనా సంబంధించినటువంటి బంగారం కానీ నగదు కానీ బీరువాలలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే అని చెప్పేసి బీరువాలకు వెళ్ళిపోయి చూద్దాము. ఇక్కడ మనం ఈ బీరువాలకు ఇక్కడ ఉన్నటువంటి బీరువాలు చూడండి, మొత్తం
పగలగొట్టేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి చూడండి, లోపల మొత్తం మీకు సంబంధించి మొత్తం ఏదో పదునైనటువంటి రాడ్ ఇక్కడ కూడా ఉపయోగించినట్టు తెలుస్తూ ఉంది. పగలగొట్టి లోపల ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇవన్నీ కూడా పగలగొట్టి తీసుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు కింద కూడా సెక్యూరిటీ పర్పస్గా కొన్ని బీరువాలకి కింద కూడా ఇక్కడ ఇస్తారండి. కింద ఇంకేమన్నా విలువైన వస్తువులు దాచుకోవడానికి, అంటే చాలా మటుకు కూడా అది బీరువాలు వాడే వాళ్ళకు కొన్ని బీరువాలలో ఇట్లాంటి సెక్యూరిటీ పర్పస్లో కూడా కింద ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అది కూడా పగలగొట్టి, అంటే కేవలం బంగారము డబ్బు ఈ రెండే తీసుకున్నారు, ఇంకేమన్నా తీసుకున్నారు? రెండే తీసుకోపోయారు, ఏం తీసుకోపోలే. బట్టలు కూడా అన్ని కింద పడేసినారు, బీరువాలో ఉన్నాయి, మీద ఉన్నాయి కూడా కింద పడేసినారు అన్ని. ఇట్లా అవి మళ్ళీ ఇవాళ సెట్ చేసుకున్నాం. చూడొచ్చు, అంటే ఇప్పుడు సాధారణంగా బీరువాలలోనే ఎక్కువ విలువైన సామాగ్రి, విలువైన వస్తువులని బీరువాలో పెడతారు. అలాంటి బీరువాల్ని పగలగొట్టారు. ఇంకేమైనా దొరుకుతుందా అని ఆ బీరువాలలో అయితే నగదు ఉంటుంది, మళ్ళా ఆభరణాలు ఉంటాయి. అవి కాకుండా కూడా కొంతమంది ఇంకేమన్నా ప్లాన్ చేశారా, ఇట్లాంటి బట్టల కింద కూడా ఏమైనా పెట్టుకున్నారా అని కూడా బట్టలను కూడా చిందరబందరగా పడేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఏదైతే బాధితులు ఆవేదన చేస్తున్నారో, ఎందుకంటే మధ్యాహ్నం వేళలో రెక్కి నిర్వహించి మరి ఇట్లా చేస్తే మనకు రక్షణ ఏ విధంగా ఉంటుంది, మరి ఎట్లా మేము ఇంటిని నమ్మి ఎట్లా బయటకు పోవాలి, మధ్యాహ్నం సమయంలో జరిగితే అసలు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక్క ఇంట్లోనే కాదు, నిన్న వరుసగా నిజామాబాద్లో 3 ఇన్సిడెంట్లు జరిగాయి. 3 ఇన్సిడెంట్లు, ఒకటి ఆర్టీసీ కాలనీలో జరిగింది, మరొకటి పెద్దమ్మ టెంపుల్ వద్ద జరిగింది. ఒక కిరాణా షాప్లో దాదాపుగా 60,000 నగదును దోచుకెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి మరొక వైపు చూస్తూ ఉంటే ఆర్టీసీ కాలంలో బంగారం సైతం పోయిందని చెప్పేసి అంటున్నారు. బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారాలు కూడా తీసుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పగలగొట్టినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తీసుకున్నారు. మరి దీని వేలిముద్రలకు సంబంధించినటువంటి దానికి క్లూస్ టీం వచ్చి వివరాలు అయితే సేకరించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమం అయితే చూడొచ్చు. అన్న మరి చెప్పండి, ఏంది అంటే ఇప్పుడు ఈ మధ్యలో కూడా సిటీలో దొంగతనాలు కూడా చాలా జరుగుతున్నాయి. మరి ఇది దూర ప్రాంతం ఉండడంతో ఇట్లా ఏమన్నా రెక్కి నిర్వహించి చేశారంటారా? దూర ప్రాంతము ఒకటి, శివరాత్రి సందర్భంగా వీళ్ళు బయటకు వెళ్తారన్న ఉద్దేశంగా వాళ్ళు రెక్కి నిర్వహించి ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డారు. మరియు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడి, ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తారు. పెట్రోలింగ్ కూడా సరిగా రావడం లేదు ఈ ఏరియాలో, ఈ పరిసర ప్రాంతాలకు సరిగా రావడం లేదు. మీరు ఎక్కడ ఉంటారు అసలు? కంటేశ్వర్, అదే చైతన్య స్కూల్ దగ్గర ఉంటాం. బంధువులము మాట్లాడేటానికి వచ్చినాం అంతే. చూడొచ్చు, ఇంకొక విషయం అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇక్కడ దారి గుండా పోయిన వాళ్ళు ఎవరైనా పలాని టైంలో కానీ ఎవరైనా వచ్చారు, అనుమానితులు వచ్చినట్టుగా మీకు ఏమన్నా సమాచారం ఎవరైనా చెప్పారా మీ బంధువులు కానీ? అనుమానితులను ఎవరిని చూడలే కానీ ఒక వెహికల్, అక్కడ యాక్టివా వెహికల్, బ్లూ వెహికల్ ఆడ ఆపేసిండ్రు. కొంచెం కొద్దిగా దూరం అవుతా ఆపి వట్టి బండి ఉన్నది, మనుషులు లేరు అని చెప్పారు. ఎవరు చెప్పారు అట్లా మీకు? మా బంధువులు ఆయన గుడి టెంపుల్ నుంచి ఆయన ఇంటికి పోతూ చూసిండంట. అంటే మీరు టెంపుల్కి వెళ్ళారు, ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళారు, వాళ్ళు రిటర్న్లో వస్తున్నారు, వాళ్ళు చెప్పారు ఒక యాక్టివా బ్లూ వెహికల్ ఆడ ఉన్నది, మనుషులు అయితే ఎవరు లేరని వాళ్ళు చెప్పారు. అంటే సాధారణంగా ఈ బండిలు ఆపేసి అయితే వెళ్ళరు, అంటే అట్లాంటిది ఒక బండి ఉండడం వల్ల మీరు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాం. అట్లా అది ఎంతసేపట్లో, అంటే వాళ్ళు వచ్చిన ఎంతసేపట్లో ఉండే? వాళ్ళు వచ్చిన అక్కడి నుంచి వెళ్ళిన 20-25 నిమిషాల్లో మేము వచ్చేసినాం. మేము వచ్చేసరికి ఇన్సిడెంట్ జరిగింది. మొత్తానికి ఇదంతా కూడా 40 నిమిషాలలో జరిగిపోయింది. అర్ధగంట 40 నిమిషాల్లో జరిగిపోయింది. మీరు కంప్లైంట్ చేశారా పోలీస్ కంప్లైంట్ చేసినాం, ఏమంటే డైలాండ్ రెడీ చేసినాం. పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు. అప్పుడే అంటే మేము చేసినాక 1 గంట మీరు రాగానే మొత్తం హయోమయం, ఏం జరిగింది, ఏం పోయింది, ఒక టెన్షన్. ఇమ్మీడియట్లీ 100 డైల్ చేశారు. పోలీసులు వచ్చారు. అప్పుడే ఏమంటున్నారు? ప్రయత్నిస్తున్నాము అంటారు. 100% దొరుకుతారు, ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కూడా నగరంలో ఈ మధ్య కాలంలో అయితే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఖాళీగా ఏవైనా ఇండ్లు కనిపిస్తే దోచేస్తున్నారు. మరి చాలా మట్టుకు కూడా ఈ మధ్య కాలంలో విరివిగా జరుగుతున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ సైతం దోచేస్తున్నారు, ఇండ్ల మీద పడి కూడా దోచేస్తున్నారు. ఇది ఒక ముఠా కూడా ఉన్నట్టు, మహారాష్ట్ర సంబంధించినటువంటి ముఠా ఉందని గతంలో వాళ్ళని కొన్ని సందర్భాల్లో పట్టుకున్నారు. మరి ఇట్లాంటి ముఠాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా యువకులు జల్సాలకు అలవాటు పడేమని చేస్తున్నారా? మొత్తం ఏంటి అసలు, ఎటు పోతుంది యువత అని ఒకవైపు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి శివారు ప్రాంతంలో కావచ్చు, లేకపోతే సెంటర్ నడిబొడ్డులో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే పోలీసుల పెట్రోలింగ్ కూడా
మరింత ఉధృతం చేయాలి, పెంచాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన దృష్టి పెట్టి దొంగలు కూడా ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ముఠాల మరి సంబంధించినటువంటి స్పెషల్గా ఈ దొంగతనాల కోసం ప్రత్యేకంగా వాడు ఉన్నారా, మరి ఏందని చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తొందరగా పట్టుకొని ఇట్లాంటి దొంగతనాలని అరికట్టాలి, పెట్రోలింగ్ వ్యవస్థ పెంచాలని చెప్పేసి కాలనీ వాసులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.